నంద్యాల జిల్లాలో చిరుత పులులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఓ చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. మహానది ప్రాంతంలో మరో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా చిరుతల సంచారం కలకలం రేపుతోంది. నల్లమల అడవుల్లో మానిటర్గా మారిన చిరుతను అటవీ అధికారులు బంధించగా మరో చిరుత జనాన్ని భయపెడుతోంది. మహానంది ఆలయ సమీపంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో తిరుగుతూ భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. చిరుత కదలికలు ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో స్థానికులు వణికిపోతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని కోరుతున్నారు. గత 15 రోజుల నుంచి ఇక్కడ మహానందిలో చిరుతపులి సంచరించడం జరుగుతున్నది. అధికారులు ఇంతవరకు చర్య ఏం తీసుకోవడం లేదు. అదే కాకుండా దేవస్థానం బ్యాక్ సైడ్ అడవి పందుల్ని, కుక్కల్ని దాడి చేయడం జరిగింది. అదే కాకుండా కరెంట్ ఆఫీస్ లో ఒక అడవి పందిని కూడా దాడి చేసింది. వివేకానంద స్కూల్లో తిరుగుతున్నది. నిన్న నైట్ కూడా వివేకానంద స్కూల్లో కనపడిందంట. అదే కాకుండా నిన్న నైట్ కూడా 1:15 నిమిషాలకు గౌశాల దగ్గరకు వచ్చి వెళ్ళింది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకి తెలియజేయడం అనేది, అదే కూడా అధికారులు తగిన బోను తయారు చేసి పట్టుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. చిరుత సంచారంతో మహానంది ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. హెచ్చరికల బోర్డులు పెట్టి చిరుత సంచారంపై భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. మన ఫారెస్ట్ అధికారుల వారికి లేఖ పంపడం జరిగింది కార్యాలయం నుండి. వాళ్ళు దాని వలన ఇక్కడ వచ్చి సంచరించి కొన్ని సూచనలు దేవస్థానం వారికి కూడా ఇవ్వడం జరిగింది. మన గోశాల నందు 8 అడుగుల హైట్ తో కర్టన్స్ ఏర్పాటు చేసి గోశాలలోని గోవులు కనపడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పులులు వాటిని వేటాడడానికి వచ్చి బయటికి రావడం జరుగుతుందని వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మైక్ ద్వారా వారికి సూచన బోర్డులు ఏర్పాటు చేసి అడవిలోకి వెళ్లరాదు, పులి జరుగుతుందని తెలపడం జరిగింది. నల్లమలకు అత్యంత సమీపంలో దేవస్థానం గోశాల ఉండడంతో చిరుత ఆవుల కోసం వచ్చి ఉండొచ్చని గోశాల సంరక్షకులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల గోవులు బయటకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసినా ఆ ప్రాంతానికి చిరుత రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇదే గోశాల వద్ద చిరుత సంచరించింది. చిరుత దెబ్బకు భక్తులు కూడా హడలెత్తిపోతున్నారు. నంద్యాల జిల్లా సిరివెల్లె మండలం పచ్చల గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులిని 2 రోజుల క్రితమే అటవీ శాఖ అధికారులు బంధించారు. ఇటీవల పచ్చర్ల అటవీ ప్రాంతంలో మెహరున్నిస్సా అనే మహిళ చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లగా ఆమెపై దాడి చేసి చంపేసింది. అంతకుముందు అదే గ్రామంలో మరో మహిళపైన చిరుత దాడి చేసింది. వరుస ఘటనలపై తర్వాత అటవీ అధికారులు పచ్చర్ల చెక్పోస్ట్ వద్ద బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మేకను ఎరగా వేసి చిరుతను బంధించారు. మానిటర్గా మారిన చిరుత పట్టుబట్టడంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే మహానందిలో తిరుగుతున్న చిరుతను కూడా బంధించాలని స్థానికులు కోరుతున్నారు.